మారదు మారదు ఈ లోకం, నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని, అగ్గితోటి కడుగు ఈ దగా కోరు సమాజాన్ని. అలాగే మేము ఈ పాటకి పేరడి ఏంటంటే, మారదు ప్రభుత్వం మారను మనుషులు, మారదు ఈ ప్రభుత్వ తీరులు, నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని, అగ్గితోటి కడుగు ఈ దగా కోరు గవర్నమెంటుని అని చెప్తున్నాను నేను. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ అండి. అయితే ఇవాళ ఎంతో మంది ఉద్యోగస్తులు ఇవాళ ఫ్రెండ్లీ గవర్నమెంట్ నాది, ఉద్యోగస్తులు నా ఫ్రెండ్సే, నా మించిన లేడు అని చెప్పి నువ్వు తగ్గేదేలే అని చెప్పి పుష్పడాలకు చెప్పినావు. మేము ఇక్కడ పుష్పలంగా నువ్వు చెప్తే పూలు పెట్టుకోవడానికి, ఇక్కడ పుష్ప కాదు ఫైర్, ఇక్కడ ఫైర్ ఉంది. ఈ ఫైర్ చూడండి, 60 ఏళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు, 60 ఏళ్లలో 20 ఏళ్ళ యువకుల్లాగా వచ్చి వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. నీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాస్త డెడ్లీ గవర్నమెంట్ అయిందంటున్నా నేను. నువ్వు డెడ్వి, చచ్చిపోయిన గవర్నమెంట్ని మేము ఇవాళ శవాన్ని ముందర పెట్టుకొని ఏడుస్తున్నాం మేము. మా ప్రభుత్వం వస్తే మా రేవంత్ అన్న గొప్పవాడు, గుద్దు ఓటేసి గుద్దు, మా అన్నని గెలిపించుకుందాం, మా అన్నకు ఓటేస్తే మా కష్టం తీర్చబోతాడు అనుకున్నాం. కానీ కష్టం తీర్చకపోగా ఇంకా కష్టాలు ఎక్కువ చేసిండు. అంటే ఏంటి, బూర్జువా సమాజపు యొక్క పోకడలు నీకు ఇంకా ఉన్నాయి, నువ్వు పోలే. అంటే కొత్త సీసాలో పాత సారానే పోసినాం మేము. పాత సారా అనుకోలే, కొత్త సారా అనుకున్నాం. ఉరికిస్తాడు కొంచెం గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అనుకున్నాం. ఏమైందండి మీ మానవత్వం? కొడుకునన్నావు, ఇంతమంది తండ్రుల్ని రోడ్డు మీద వేసినావు. తల్లిదండ్రులారా మీరందరూ నా తల్లిదండ్రులు అన్నారు. తల్లిదండ్రులు అయినటువంటి మాకు ఇవాళ రోడ్ల పాలు చేసినావు, బిచ్చగాళం చేసినావు. మేము అడుక్కుంటే ఏమంటారు తెలుసా, మీరు మొన్నటిదాకా ఉద్యోగాలు చేసిరుగా, ఏం అడుక్కుంటారని సిగ్గుపడి అడుకోవట్లేదండి. మేము సిగ్గుపడుతున్నాం ఈ గవర్నమెంట్లో ఉన్నందుకు. నీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఆ తాళ్ళలో ముక్కవే, తెలుగుదేశం నుంచి ఇక్కడికి వచ్చి పార్టీలు మార్చావు. నువ్వు ఆంధ్రాలో ముక్కవే. నువ్వేం చెప్పినావు ఆ రోజు? మీ గురువు గారు 3 డిఏలే బాకీ ఉన్నాడు, మరి నువ్వు ఎందుకు 6 డిఏలు బాకీ ఉన్నావు? పోనీ గురువు గారు దానిలో నడవాలి కదా. ఒక్క డిఏ అంటే ఏం ఊరుకుంటావు? ఇంతమందికి ఉద్యోగాలు లేక ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద పడుతున్నారు. ఇప్పుడు మేము పడ్డాం, రేపు నిరుద్యోగులు పడతారు. ఒక్క వ్యక్తితోటి 6 పనులు చేయిస్తున్నారండి ఆఫీసులలో. మేము స్వయంగా మేము అనుభవించినాం. ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ లేదు, ఒక డిఎస్సి లేదు. మరి నీకు ఏమిటి ఫండ్ సరిపోవట్లేదు? నువ్వు 4 ఏళ్ళ 5 ఏళ్ళ బట్టి ఇప్పటివరకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, నీకు ఎందుకు ఫండ్ సరిపోవట్లేదు? మా పైసలను ఎందుకు తీసుకుంటున్నావు? మా ట్యాక్సులు వస్తున్నాయి 1 మా దాదాపు ప్రభుత్వం 46%, 100%లో 46% ట్యాక్సులు పే చేసేటటువంటి ట్యాక్స్ పేర్స్ మేము. అదే కాకుండా నీకు ప్రతి చోటు నుంచి ఆబ్కారీ నుంచి రెవెన్యూ, ప్రతి చోటు నుంచి రెవెన్యూ వస్తుంది. కూర్చుంటే ట్యాక్స్, నిల్చుంటే ట్యాక్స్, పడుకుంటే ట్యాక్స్, చస్తే ట్యాక్స్, పుడితే ట్యాక్స్. ఇన్ని ట్యాక్స్లు వసూలు చేసావే, ఆ ట్యాక్స్ మనీ ఏం చేసావు? అంటే ట్యాక్స్ ప్లేయర్స్ మేమందరం కూడా ప్లేయర్స్ లాగా చేసాము. అని మేము ట్యాక్స్ ప్లేయర్స్, మీవేమో ప్లేయర్ అయిపోయావు, ట్యాక్స్ ప్లేయర్ అయిపోయావు. అంత ట్రిక్ చేసి మూటల సంగతి ముఖ్యమంత్రి చూసుకుంటూ అనాల్సి వస్తుంది. ఇవాళ మూటలు కట్టి ఏం చేస్తున్నావు? నా పరిపాలన బాగుంది, 2029లో కూడా నేనే సీఎం అవుతాను అంటున్నారు. 2029 కాదు కదా, రేపొద్దున రిజైన్ చేస్తే దమ్ము ఉంటే, ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే రిజైన్ చేయమనండి. ఒక్క ఓటు పడితే ఒట్టు. ఎందుకంటే ఆయన ఈ ధర్నా చేసే వాళ్ళు వెనక ఎవరో ప్రేరేపిస్తున్నారు, అందుకే ధర్నాలు చేస్తున్నారు అంటున్నారు. మేము ఎవరు ప్రేరేపిస్తే ధర్నాలు చేయలే. ఇప్పుడు కాక్రోచ్ వాళ్ళు వచ్చి గొడవ చేసిపోయారు. అప్పుడు వాళ్ళు ఎవరు ప్రేరేపిస్తే వచ్చారు? మేమందరం వాట్సాప్ గ్రూపులు పెట్టాం, అడుగున అడ్డుకున్నారు. 500 మంది కంటే పర్మిషన్ లేదన్నారు. మేము దొంగన పడి వాళ్ళకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వానికి ఎందుకంటే భయం. 500 మందికి ఎందుకు పర్మిషన్ ఇచ్చావు? జీవోలో 2000 మంది వస్తే. తెలంగాణలో 3 లక్షల పైగా పెన్షన్లు ఉన్నారు, పెన్షన్ పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి. పట్టించుకోవట్లేదండి. పెన్షనర్స్ ఏం పట్టించుకుంటుండు? ఇప్పుడు నువ్వు పెన్షన్ ఇవ్వగానే కాదు కదా, ఆ పెన్షన్ 40,000 30,000 వస్తాయి. ఏం చేశారంటే తెలివిగా మాకు రావాల్సిన కమిటీషన్ పైసలు ఉంటాయి, అవి కట్ చేసి ఎంబటే వేరే వాళ్ళకి ఇచ్చేసి మా దాంట్లోకి ఇచ్చారు. అంటే నీ జుట్టు కట్ చేసి నీకే మీసం పెడుతుండు తెలివిదాట్లు. మా పైసలు తీసుకొని మాకే పెడుతున్నావు నువ్వు. అంతేగాని నీ సొంత పైసలు నీ జేబులోంచి రూపాయి అడగట్లే మేము. మాకు ఇచ్చాయి. నీకు నిజంగా నువ్వు మానవత్వం ఉన్న మనిషి అయితే, నిజంగా నువ్వు తండ్రిలాగా మమ్మల్ని పరిపాలన చేసేటటువంటి కుమారుడు అయితే, రేవంత్ రెడ్డి సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు దమ్మున్న నాయకుడు అనుకున్నాం. మేము దమ్మున్న నాయకుడు అనుకుని మేము ఓటేసాము. ఇవాళ కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇవాళ పెన్షనర్దారు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ నడి బజార్లో సిగ్గుపోతోంది. ఇక్కడ నడి బజార్లో ప్రభుత్వం సిగ్గుపోతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులం మేము, ప్రభుత్వం యొక్క సిగ్గుపోతోంది. ఇక్కడ
ఉద్యోగస్తులకు ఇవ్వట్లేదంటే ఎవరు సిగ్గుపోవట్లే, ప్రభుత్వం సిగ్గిపోతుంది. ఉమ్మడి రాష్ట్రమే నయం అనిపిస్తుంది. మేము మేము పోరాటం చేసి తెలంగాణ ఇప్పించి తప్పిదం చేసిన ఇప్పుడు అనిపిస్తుంది మాకు. ఆ రోజు జెండాలు పట్టుకున్నాం, ఏ జెండాలు లేవు మా దగ్గర, ఇప్పుడు ఏ జెండాలు లేవు, తొక్కుతున్నారు మమ్మల్ని. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు, నీ మాట నిలబెట్టుకో, ఇక్కడున్న ఉద్యోగస్తులందరి బాధలు తీర్చు. కనీసం 2 నెలల్లోనైనా కనీసం మేము ఇక్కడికి వచ్చి మేము 2-3 నెలల్లో మేము చేస్తామని చెప్పండి. 5,000 కోట్లు 6,000 కోట్లు ఇవ్వాలి కాదు, 18,000 కోట్లు బాకీ ఉంటే 5,000 కోట్లు ఏ మూలకండి? ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. లేనట్లయితే మేము ఏంటో మా వృద్ధులం అనుకుంటారు మీరు, మేము వృద్ధులం కాదు, కొంత యువకులం అయిపోయాం మేము అందరం. మేము ఈ గవర్నమెంట్ పడగొట్టే వరకు నిద్రపోం. ఇట్లా కనుక చేసినట్టయితే చాలా మంది, ఇది దాదాపు 5,000 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వం చేసిన హత్య అంటున్నాను నేను. ప్రభుత్వమే హత్యలు చేసింది. ఎందుకంటే ఒక వ్యక్తి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంటే దానికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వం, దుండగ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం మేము నిలదీస్తున్నాం. మేము వేసిన ఓటు ప్రతి రూపాయికి మాకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక్క శ్వేతపత్రం విడుదల చేయండి, మీరు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది బాకీ ఉన్నా మేము చూపిస్తాం. కోర్టుకి ఎందుకు రారు? అందుకనే సిగ్గులేని గవర్నమెంట్ కాబట్టి కార్యదర్శి కనబడితే ఎక్కడ కనబడితే అక్కడ అరెస్ట్ చేయండి అని ఇవాళనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కార్యదర్శి ఎక్కడ దాక్కున్నాడో మరి ఇవాళ ఇచ్చిందంటే ఏ గవర్నమెంట్ అన్న ఎన్నడన్నా ఇచ్చిందా అరెస్ట్ చేయమని? కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని అరెస్ట్ చేయండి అని చెప్పి, కార్యదర్శిని అరెస్ట్ చేయమని చెప్పి ఇవాళ పేపర్లో వచ్చింది. ఇది నిజమా కాదా అంటే అర్థం ఏంటి? ఇంకా అరెస్టుల దగ్గర మీరు కూడా మీ ఉన్నటువంటి ఉద్యోగస్తులను రక్షించుకోలేదు, నువ్వు మమ్మల్ని రక్షిస్తావా? ఇలాంటి ప్రభుత్వాన్ని మేము నిరసిస్తున్నామండి. మీరు చెప్పండి సార్. మాకు రావాల్సిన బకాయిలే అడుగుతున్నారు ఎవరైనా. ఇవాళ ఏ ప్రభుత్వం కూడా మేము తెలంగాణ కోసం మేము పోరాటం చేసినాం, మేము కూడా ఉద్యోగస్తులు అందరం చేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఏనాడు లేదు. ఇవాళ మన దగ్గర జరుగుతున్న పరిస్థితి నవ్వుతున్నారు ఒక్కొక్కడు. 6 డిఎల్ అంటే ఎవరికి లేదు ఇంతవరకు. నేను సర్వీస్ 40 సంవత్సరాలు చేశాను, కానీ ఇంతవరకు లేదు. పిఆర్సీ లేదు, డిఎల్ లేదు. తర్వాత దిగిపోయిన వాళ్ళకు బట్టలు లేక వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. అవన్నీ అమలు జరిపి సక్రమంగా చేయాలని కోరుతున్నాం. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కుమరయ్య అండి, టి కుమరయ్య. నేను వికలాంగుల సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన. నేను 15 సంవత్సరాల రిటైర్మెంట్ అయ్యి నేను ఇక్కడే. ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగస్తులందరూ ఈ యొక్క రోడ్డు మీదకి వచ్చారు అంటే వాళ్లకు రానటువంటి బెనిఫిట్స్ రాకపోతే, నష్టం జరిగితే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి సీఎం గారు ఇస్తారు కదా, గత ప్రభుత్వం ఇవ్వలేదు, కనీసం ఈయననే ఇస్తాడు కదా అని చెప్పని ఆశతోని కోరికతోని గవర్నమెంట్ని తెప్పించుకొని చేస్తే ఈసారి కూడా మొత్తానికి ఏ బెనిఫిట్ ఇవ్వడం లేదు. డిఏలు ఇవ్వడం లేదు, డిఏలు ఒక 3 నుంచి 4 ఇవ్వడం లేదు, దాదాపు పిఆర్సీలు లేవు, ఏది లేకుండా చేశారు. కానీ ఇది పద్ధతి కాదు. వీళ్ళందరికీ రిటైర్మెంట్ ఉద్యోగస్తులందరికీ అన్యాయం చేయడం అనేది మంచిది కాదు. వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు అనుకోవడం మాత్రం పద్ధతి కాదు. ఇదే పద్ధతిలో ఒకరోజు నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబు నాయుడు గారు డిపాజిట్ లేకుండా పోయింది వాళ్ళ గవర్నమెంట్. మరి ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు అని చెప్పని మేము ఆశిస్తున్నాం. వాళ్ళకంటే మీరు మంచిగా చేశారు కదా, మంచిగా ఇస్తారు కదా అని చెప్పని మేము అనుకుంటున్నాం. కానీ మీరు మాత్రం వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి మాత్రం మీరు అనుకోబాకండి. ఎందుకంటే వీళ్ళే మాకు యువకులు చాలు, రైతులు చాలు, మహిళలు చాలు, కార్మికులు చాలు అని వీళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదని మీరు అనుకోవద్దు. ఒకవేళ అట్లా అనుకుంటే మాత్రం వీళ్ళే వాళ్ళందరినీ ఎడ్యుకేటెడ్ చేసి మిమ్మల్ని ఎక్కడ ఏ డిపాజిట్ లేకుండా చేస్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని, మీరు ఎప్పటికీ మీరు కూడా మంచిగా ఉండాలి, మమ్మల్ని కూడా మంచిగా ఉంచండి అని మేము కోరుతూ మీ గవర్నమెంట్ను ఇప్పటికైనా తక్షణమే ఏ బకాయిలైనా ఏ రావాల్సిన రిటైర్డ్ ఉద్యోగస్తులందరికీ ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. సరే, దాదాపు రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వరకు పెన్షన్స్ రావాల్సి ఉంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2024 నుండి రిటైర్మెంట్లు అయినటువంటి ప్రారంభమైనవి. ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు దాదాపుగా ప్రభుత్వం అనేటువంటిది ఇంతవరకు గణాంకాలు తీయలేదు, ఎంతమంది రిటైర్డ్ అయినది చెప్పలేదు. కానీ మా యొక్క అంచనాల ప్రకారము దాదాపుగా 26,000 మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ అయి ఉంటారు. కాబట్టి ఇంతమందికి ఈ యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది ఆ తెలంగాణ అంటే గవర్నమెంట్ చెల్లించని కారణంగా చాలామంది పెన్షనర్లు ఆవేదనతో అంటే అనారోగ్యంతో ఆసుపత్రుల లోపల కొట్టుమిట్టాడుతూ డబ్బులు లేక చివరికి కొంతమంది చనిపోయారు. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 100 మంది పైన చనిపోయి ఉన్నారు.